భారతదేశంలో వనరులు తక్కువగా ఉన్నప్పుడే మనకి గొప్ప గొప్ప ఆవిష్కరణలు, నవకల్పనలు జరిగేవి. సివి రామన్, మేఘనాథ్ సాహా, జగదీష్ చంద్రబోస్, హరగోవింద్ ఖురానా ఇట్లాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, మహానుభావులు ఎందరో నవకల్పనలపైన దృష్టి పెట్టారు, కొత్తవి ఆవిష్కరించారు. ఆ తర్వాత చూస్తే దేశం ఆర్థికంగా, మానవ వనరుల పరంగా చాలా ముందుకెళ్తోంది. కానీ మనలో ఆ ఇంక్విజిటివ్నెస్ అనేది, సైంటిఫిక్ క్యూరియాసిటీ, రీసెర్చ్ క్యూరియాసిటీ అనేది తగ్గిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా తగ్గిపోతుందని చెప్పాలి. రీసెర్చ్కి గవర్నమెంట్ జీడిపిలో 1% కూడా భారతదేశంలో ఖర్చు పెట్టట్లేదు. మనం అదేవిధంగా ఇజ్రాయెల్ చూస్తే కనుక 4.5% రీసెర్చ్కి ఖర్చు పెడుతుంది అక్కడ ప్రభుత్వం. అమెరికా చూస్తే రీసెర్చ్కి జీడిపిలో 2.9% ఖర్చు పడుతుంది. స్వీడన్ 3.2% ఖర్చు పడుతుంది. స్విట్జర్లాండ్ 3.4% ఖర్చు పడుతుంది. సో ప్రపంచంలో చాలా దేశాలు వాళ్ళ జీడిపిలో రీసెర్చ్కి చాలా ఖర్చు పడుతున్నాయి, నూతన కల్పనలకి, నవీన ఆవిష్కరణలకి. కానీ భారతదేశంలో చాలా తక్కువ ఖర్చు అనమాట రీసెర్చ్కి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మన విద్యా వ్యవస్థ, మన సమాజం ప్రధానమైన కారణాలు అనమాట. మన విద్యా వ్యవస్థ మూస పద్ధతిలో నడుస్తుంది. బట్టి పట్టామా, ఉద్యోగం సంపాదించామా. మన పిల్లల్లో తెలివితేటలు తక్కువ లేదు, కానీ మన సమాజం రీసెర్చ్ని అంత ఎంకరేజ్ చేయదు. దాంతోపాటు రీసెర్చ్కి ఫండింగ్ కూడా చాలా తక్కువే, గ్రాంట్స్ కూడా చాలా తక్కువే. ఇన్ఫ్యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి గ్రాంట్స్ ఎక్కువనే, కానీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి రీసెర్చ్కి అంత గ్రాంట్స్ కూడా ఉండవన్నమాట. సో భారతదేశంలో రీసెర్చ్ని ప్రమోట్ చేయడానికి కొన్ని సంవత్సరాల క్రితం ఒక చట్టం పాస్ అయింది. అదే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ యాక్ట్ 2008. సో దాని ప్రకారం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ అనేది క్రియేట్ చేశాం. అయితే ఈ బోర్డు కూడా అంత ఎఫెక్టివ్గా రీసెర్చ్ని ప్రమోట్ చేయట్లేదనే క్రిటిసిజం ఉందన్నమాట. 2017లో భారతదేశంలో నూతన విద్యా విధానానికి సంబంధించి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి రికమెండేషన్ ఇవ్వడం కోసం కస్తూరి రంగన్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ అపాయింట్ చేశారు. ఆ కమిటీ భారతదేశంలో రీసెర్చ్కి పెద్దపీట వేయాలని రికమెండ్ చేసింది. ఆ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నవీన విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చిందనమాట. ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో క్రిటికల్ థింకింగ్, రేషనల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ ఇలా చాలా చెప్పడంతో పాటు భారతదేశంలో విద్యా వ్యవస్థలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ముఖ్యంగా నువ్వు ఒక డిసిప్లిన్ తీసుకున్నావు అనుకో, ఉదాహరణకి సైన్సెస్ తీసుకున్నావు అనుకో, అక్కడే ఉంటావు. ఆర్ట్స్ ఉందనుకో, అక్కడే ఉంటావు. పిల్లల్లో ఇంటర్ డిసిప్లినరీ ఇంక్విజిటివ్నెస్ పెరగట్లేదు. అంటే ఒక సబ్జెక్ట్ వాళ్ళు ఇంకొక సబ్జెక్ట్ పైన ఇంక్విజిటివ్నెస్ పెరిగితే ఆ సబ్జెక్ట్ కూడా నేర్చుకునే అవకాశం ఇవ్వటం అనమాట. దాంతోపాటు మన రీసెర్చ్కి సంబంధించి కూడా మన విద్యా వ్యవస్థలో పెద్దగా స్కోప్ లేదనమాట. వీటన్నిటిని పెంచడానికి కొత్తగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తుందన్నమాట. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి అక్కడ ఇచ్చిన ఐడియాలజీ, అక్కడున్న సిద్ధాంతాలకు సంబంధించిన ఒక అవుట్కమే మనం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్ 2023. ఇన్ఫ్యాక్ట్ అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్ 2023. అనుసంధాన్ అంటే హిందీలో ఇన్నోవేషన్ అనమాట. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక మాట అన్నారు, జై జవాన్ జై కిసాన్ అని. దాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని మార్చారు. ఇప్పుడు మోడీ గారు 2019లో జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ మాత్రమే కాదు, జై అనుసంధాన్ అన్నారు అనమాట, జై ఇన్నోవేషన్ అన్నారు. ఏ దేశమైనా ప్రగతిలోకి వెళ్ళాలంటే ఇన్నోవేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్ 2023, అది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్ 2023 అని పిలుస్తున్నారు. అది బిల్లు రాజ్యసభలో పాస్ అయింది, లోక్సభలో 2 సభల్లో పాస్ అయింది. ఇంకా ప్రెసిడెంట్ ఆమోదించడమే తర్వాయి అనమాట. సో ఈ బిల్లులో ఏముందో ఒకసారి చూద్దాం. ముందుగా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్ పాత చట్టాన్ని, అంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ యాక్ట్ 2008ని కంప్లీట్గా రిపీల్ చేసేస్తుంది. కంప్లీట్గా ఇక మనకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు అనేది ఉండదన్నమాట. సో ఆ బోర్డు మొత్తాన్ని తీసేస్తున్నారు. ఆ చట్టం ద్వారా ఆ బోర్డు క్రియేట్ అయింది, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు. ఆ బోర్డు మొత్తం తీసేశారు. రెండోది, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఇట్స్ ఎపెక్స్ బాడీ ఫర్ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ అనమాట. భారతదేశంలోనే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఎపెక్స్ బాడీ కాబోతుంది. దేనికోసం? రీసెర్చ్ అంటే పరిశోధన, నవకల్పన అండ్ ఎంటర్ప్రినర్షిప్, వీటన్నిటి కోసం అనమాట. దానిలో ముందుగా ఎలాంటి ఫీల్డ్స్లో రీసెర్చ్ని ప్రమోట్ చేస్తారు? న్యాచురల్ సైన్సెస్ ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్. ఒకటి న్యాచురల్ సైన్సెస్ ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్. రెండోది ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. మూడోది ఎన్విరాన్మెంట్ అండ్ ఎర్త్ సైన్సెస్. నాలుగోది హెల్త్ అండ్ అగ్రికల్చర్. ఐదోది సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ఇంటర్ఫేసెస్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ స్టడీస్. అంటే మ్యాథమెటిక్స్, న్యాచురల్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎర్త్ సైన్సెస్, హెల్త్ అండ్ అగ్రికల్చర్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ఇంటర్ఫేసెస్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్ మొత్తంలో రీసెర్చ్ని ఈ బాడీ స్ట్రాటజిక్గా సపోర్ట్ చేస్తుంది, డైరెక్ట్ చేస్తుంది. నాట్ ఓన్లీ రీసెర్చ్ మాత్రమే కాదు, పరిశోధన, నవకల్పన, తర్వాత దానిలో ఒక
ఎంటర్ప్రినర్షిప్, దానికి సంబంధించిన ఎంటర్ప్రినర్షిప్ కూడా ప్రమోట్ చేస్తారు అనమాట. సో ఈ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యొక్క కీ ఫంక్షన్స్ ఏంటి, ప్రధానమైన పనులు ఏంటి అంటే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ రోడ్ మ్యాప్ క్రియేట్ చేయడం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి, పరిశోధనలకి, దేశాభివృద్ధి, పరిశోధనల వృద్ధి కోసం లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ప్లాన్స్ డెవలప్ చేయడం అనమాట. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఫండింగ్, ముఖ్యంగా యూనివర్సిటీస్, కాలేజెస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో ఫండింగ్ ప్రమోట్ చేయటం, రీసెర్చ్ సంబంధించి ఒక గ్రాంట్స్ వీటిని చేయటం. ఇప్పటి వరకు భారతదేశంలో టాప్ మోస్ట్ రీసెర్చ్ సంబంధించి కాంపిటేటివ్ గ్రాంట్ సిస్టమ్ అనేది సరిగ్గా లేదు. అంటే ఎవరైతే మంచి మంచి అంశాలు రీసెర్చ్ చేస్తున్నారో, రీసెర్చ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ప్రపోజల్ని పరిశీలించి ఆ రీసెర్చ్ ప్రజానీకానికి అవసరమా, ఆ రీసెర్చ్కి సంబంధించి ప్రామిసింగ్గా భవిష్యత్తుకు అవసరమా అని దాన్ని గ్రాంటింగ్, దానికి ఫండింగ్ ఎంత ఇవ్వాలి, అలాంటి బాడీ అనమాట ఇది. తర్వాత రీసెర్చ్ని టెక్నాలజీకి ఎలా అనుసంధానం చేయటం, ఆ రీసెర్చ్ ద్వారా ఎంటర్ప్రినర్షిప్ని ఎలా క్రియేట్ చేయటం, తర్వాత గవర్నమెంట్ ఫండింగే కాదు ప్రైవేట్ ఫండింగ్ని, పబ్లిక్ సెక్టర్ ఫండింగ్ని ఎలా ప్రమోట్ చేయటం రీసెర్చ్ సంబంధించి, ఇవన్నీ కూడా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ చూస్తూ ఉంటుంది అనమాట. సో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? యాక్చువల్గా చెప్పాలి అంటే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్కి బడ్జెట్ దాదాపు వచ్చే 5 సంవత్సరాల పాటు 2023 నుంచి 2028 వరకు, అంటే 2023 సంవత్సరం నుంచి 2028 వరకు 50,000 కోట్ల ఫండింగ్ వస్తుందంట. దానిలో 10,000 కోట్లు గవర్నమెంట్ దగ్గర నుంచి, 4,000 కోట్లు ఆల్రెడీ పాత బోర్డు ఉంది కదా, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు, దాని దగ్గర ఉన్న డబ్బులు. సో 10,000 కోట్లు గవర్నమెంట్, 4,000 కోట్లు ఆల్రెడీ ఎస్సీఆర్బీ దగ్గర ఉన్న డబ్బులు, తర్వాత 26,000 crores 26,000 కోట్లు ప్రైవేట్ సెక్టర్ ఫిలాంథ్రపీస్ దగ్గర నుంచి వస్తుందంట. సో ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్కి డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి డొనేషన్స్ ద్వారా, ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా, తర్వాత ప్రైవేట్ సెక్టర్ ద్వారా, ఫిలాంథ్రపీస్ ద్వారా, వీటన్నిటి ద్వారా వస్తుందంట. తర్వాత నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు ఆ డబ్బులు దేనికి ఖర్చు పెడతారు? అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్లో, శాలరీస్కి, అలవెన్సెస్కి ఖర్చు పెడతారు, ఇన్నోవేషన్కి ఫండింగ్ ఇవ్వడానికి ఖర్చు పెడతారు, తర్వాత ఏమైనా స్పెషల్ పర్పస్ ఫండింగ్ ఇవ్వడానికి కూడా ఖర్చు పెడతారనమాట. సో ఈ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్కి బేసికల్గా ఒక గవర్నింగ్ బోర్డు ఉంటుంది, దాని పరిపాలనా అంశాలకు సంబంధించి ఒక గవర్నింగ్ బోర్డు ఉంటుంది. ఆ గవర్నింగ్ బోర్డుని ఎవరు హెడ్ చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ గవర్నింగ్ బోర్డ్ చైర్మన్ ఆర్ హెడ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్తో పాటు యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్స్గా ఉంటారు. తర్వాత భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఉంటారు కదా, ఆయన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్కి మెంబర్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ మెంబర్ సెక్రటరీ ఉంటారు. తర్వాత సెక్రటరీస్ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ అండ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళు సెక్రటరీస్గా, వీళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉంటారనమాట. సో ఈ మొత్తం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్కి సంబంధించి మనం చూస్తే కనుక ఎక్స్ట్రా మెంబర్స్ని కూడా రికమెండ్ చేసి అపాయింట్ చేసుకోవచ్చు. ఈ ప్రెసిడెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ట్రా మెంబర్స్ని కూడా అవసరమైతే అపాయింట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్స్పర్ట్స్ని సోషల్ సైన్సెస్లో, న్యాచురల్ సైన్సెస్లో ఇట్లాంటి ఎక్స్పర్ట్స్ని కూడా అపాయింట్ చేసుకోవచ్చు. సో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్లో గవర్నింగ్ కౌన్సిల్తో పాటు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏం చేస్తుందంటే గ్రాంట్స్, అంటే ఏ రీసెర్చ్కి గ్రాంట్స్ ఇవ్వాలి, ఎంత ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి, దానికి సంబంధించిన రూల్స్ ఏంటి, రెగ్యులేషన్ ఏంటి, బడ్జెట్, అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చూస్తుంది అనమాట. సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి భారతదేశంలో ఉన్న ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి చైర్మన్గా ఉంటారనమాట. సో మొత్తానికి ఓవరాల్గా చెప్తుంటే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్ మాత్రం చాలా ప్రామిసింగ్ బిల్ అని చెప్పొచ్చు. ఇది త్వరలో కొద్ది రోజుల్లోనే చట్టంగా రాబోతుంది. ఇది చాలా అద్భుతమైన చట్టం అని చెప్పొచ్చు. కాకపోతే భారతదేశంలో సమాజంలో రీసెర్చ్ గురించి అవగాహన, స్టూడెంట్స్లో ముఖ్యంగా స్టూడెంట్స్ రీసెర్చ్ అనగానే 3-4 ఏళ్ళు కూర్చుని ప్లెగియరిజం ఎక్కువ చదివేసి 4-5 పుస్తకాలు కాపీ పెట్టడం, ఈ మధ్య చాట్ జీపీటీ లాంటివి వచ్చినప్పుడు ప్లెగియరిజం ఇంకా ఈజీ అవుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే రియల్ రీసెర్చ్ మీద మనకి ఇంట్రెస్ట్ పెరిగిద్దో, మనం చూస్తే ప్రపంచం ఎక్కువ నోబెల్ ప్రైజెస్ పెద్ద వాటిలో మనం గమనిస్తే కనుక ఇజ్రాయెల్ లాంటి దేశాలకు వస్తున్నాయి. అండ్ భారతదేశం నుంచి ఎవరికైనా మంచి సబ్జెక్ట్స్లో నోబెల్ ప్రైజెస్ వచ్చినా రేర్గా అభిజిత్ బెనర్జీ ఎకనామిక్స్లో, తర్వాత వెంకటరామన్ రామకృష్ణన్ గారు కెమిస్ట్రీలో, ఇట్లాంటివి వచ్చినా సరే వాళ్ళు మన దేశానికి చెందిన వాళ్ళైనా వాళ్ళ రీసెర్చ్ అంతా బయటే చేశారనమాట. ఇట్లా కాకుండా దేశీయంగా రీసెర్చ్ రావడం అనేది, దాన్ని ప్రమోట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ దేశమైనా భవిష్యత్తులో ఇన్నోవేషన్స్ వల్లే బాగుపడాల్సిన పరిస్థితి అనమాట. సో భారతదేశం కూడా ఇన్నోవేషన్స్లో ముందుకెళ్తుందని, రీసెర్చ్ మన భవిష్యత్తునే పెద్ద పీట వేస్తుందని, రీసెర్చ్ వల్ల మనం ఇంకా బెటర్ ఇండియన్స్ అవుతామని, ప్రపంచానికి ఒక రోల్ మోడల్ అవుదామని కోరుకుందాం.